రైట్ నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. జననాయగన్ మూవీ విడుదలకు ఎందుకింత ఆలస్యమవుతోంది? సీఎంగా విజయ్ బాధ్యతలు చేపట్టిన ఈ సినిమా భవితవ్యం ఇంకా అనిశ్చితంగా ఎందుకు మారింది? ఒక విశ్లేషణ చేస్తే ప్రస్తుతం పరిస్థితులు చూస్తే ఆ అంచనాలన్నీ తలకిందులవుతున్నాయి. విజయ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఇప్పటికే 2 నెలలు గడుస్తున్నప్పటికీ జననాయకన్ విడుదలపై ఇంకా స్పష్టత రాకపోవడం అనేక అనుమానం. సాధారణంగా ఒక పెద్ద హీరో సినిమా విడుదలకు ముందు సెన్సార్ ప్రక్రియ పూర్తవడం ఒక రొటీన్గా జరిగే వ్యవహారం. కానీ జననాయకన్ ఈ విషయంలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. లేదా ఎన్నికలు, పాలన, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై ఉన్న సన్నివేశాలే ఈ వివాదానికి కారణమా అంటూ ప్రశ్నలు వస్తున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించకపోవడంతో ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. ఇక ఈ సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగమా, లేక సినిమా కంటెంట్పై సెన్సార్ బోర్డు మరింత కఠిన వైఖరి అవలంబిస్తోందా అన్నది ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ మరొక కీలక ప్రశ్న, అదేంటంటే ఢిల్లీ స్థాయిలో కూడా అనుమతి లభించకపోతే తదుపరి చర్య ఏంటి అంటూ సినిమాను ఎడిటర్ బృందం పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం ముందస్తు జాగ్రత్త చర్యలేనా, లేక విడుదలపై మరొక ఆసక్తికరమైన కోణం విజయ్ రాజకీయ ప్రస్థానం. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదల కానున్న ఆయన సినిమా కావడంతో ప్రతి పరిణామం రాజకీయ రంగు పులుముకుంటోంది. ఇది కేవలం ఒక సినిమా విడుదల సమస్యగా మాత్రమే కనిపించడం లేదు. ఒక ప్రముఖ సినీ నటుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జననాయగన్ విడుదల చుట్టూ నెలకొన్న ఉత్కంఠ రోజురోజుకి మరింత పెరిగిపోతోంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.